రైజ్ ఆఫ్ కంగనా రనౌత్ మన మండి కాన్స్టిట్యూషన్లోంచి తను ఎంపీగా పోటీ చేస్తూ ఉంది, బీజేపీ ఎంపీగా. అయితే అసలు కంగనా రనౌత్ గురించి చాలామందికి, మన తెలుగు ప్రజలకి తెలియదు. తనకి జరిగిన తన మీద జరిగిన దాడుల గురించి, ఏ విధంగా ఆమె రైజ్ అయింది, రైట్. ఆమె కొన్ని దేశభావం ఉన్న పిక్చర్స్ చేసింది కూడా. అది రాణి లక్ష్మీబాయి లాగా, జయలలిత మూవీ ఒకటి చేసింది. ఇట్లా కొన్ని మంచి మంచి మూవీస్ చేసి మంచి యాక్టర్గా పేరు ప్రసిద్ధిగాంచింది. అయితే సుశాంత్ సింగ్ రాజ్పుట్ మహారాష్ట్రలో ఆయన ఒక దిశా సాలియన్, ఆయన కింద ఒక పిఎని చంపేశారు కొంతమంది. తర్వాత కొన్ని సంఘటనలు జరుగుతూ వచ్చినాయి. సుశాంత్ సింగ్ రాజ్పుట్ మన హిందీ యాక్టర్, మంచి రాజ్పుట్ యాక్టర్ అనమాట. సో నార్త్ ఇండియాలో ఈ బాలీవుడ్కి అగెనెస్ట్గా క్యాంపెయిన్ సుశాంత్ సింగ్ రాజ్పుట్ యొక్క మృత్యు తర్వాత జరుగుతూ వచ్చింది. ఆయన కూడా చనిపోయాడు, ఒక మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్లో చనిపోయాడు. అయితే కొంతమంది మూవీ యాక్టర్స్, తర్వాత ఈ కొంతమంది మూవీ డైరెక్టర్స్ ఆయన్ని ట్రాప్ చేసి ఆయన దగ్గర నుంచి ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఇట్లా చేస్తున్నారని చెప్పిన కొన్ని వచ్చిన సంఘటనలలో జరిగిన ఇన్ఫర్మేషన్ ప్రకారము చూస్తూ ఉంటే, ఆయన చనిపోయిన తర్వాత ఆయన కేసుని ఎలా మభ్యపెట్టాలని ట్రై చేస్తారు. అప్పుడు అక్కడ ఉద్ధవ్ థాక్రే గవర్నమెంట్ నడుస్తూ ఉంది. ఉద్ధవ్ థాక్రే చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. బీజేపీతో నుంచి బయటకు వచ్చేసి ఆయన సపరేట్గా ఉన్న టైంలో ఈ కాంగ్రెస్, శరద్ పవారు, ఈ ఉద్ధవ్ థాక్రే వీళ్ళందరూ కూడా మన హిందూ వ్యతిరేక శక్తులకి బాగా సపోర్ట్ చేయటం మొదలెట్టారు. సో మిగతా వాళ్ళందరూ ఈ బాలీవుడ్లో ఇట్లా ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ డ్రగ్ డీలర్స్ వీళ్ళందరూ కూడా బాగా యాక్టివ్ అయిపోయారు. బాగా లూటుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్న సమయంలో సుశాంత్ రాజ్పుట్కి బాగా సపోర్ట్ చేసింది కంగనా రనౌత్. అయితే ఉద్ధవ్ థాక్రే చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, వెళ్ళి కంగనా రనౌత్ యొక్క స్టూడియోని బుల్డోజర్ తోటి ఎరగొట్టించాడు. దాంతో ఏమైపోయిందంటే, ఆమె ఒక లేడీ, ఒక బీజేపీని పార్టీ తోటి కలిసి గెలిచినా కూడా ఈ సెక్యులర్ పార్టీలతో వెళ్ళిపోయిన శివసేన ఉద్ధవ్ థాక్రే ఈ విధంగా హిందువులకి అగెనెస్ట్గా పనిచేస్తూ ఉంటే, ఇక్కడ పాల్గర్లో మన హిందూ సాధు వాళ్ళ గురువు చనిపోయాడని చెప్పని ఆయన అంత్యక్రియలకు వెళ్దామని ప్రయత్నం చేస్తుంటే అర్ధరాత్రి పోతూ ఉంటే, అక్కడున్న కమ్యూనిస్ట్ మిషనరీస్ వాళ్ళందరూ అటాక్ చేసి ఆయన చంపేశారు. ఆ చంపేసిన సంఘటన కూడా వీళ్ళు పోలీసులు 4 రోజుల దాకా బయటికి రానియకుండా ఉద్ధవ్ థాక్రే గవర్నమెంట్ కప్పిపుచ్చింది. ఏదో వీడియో వైరల్ అయ్యి బయటకు వచ్చింది ఆ విషయం. అయినా కూడా వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయకుండా ఈ విధంగా అన్నీ అణచివేయాలని ట్రై చేస్తున్న ఈ ఉద్ధవ్ థాక్రే గవర్నమెంట్ అటువంటి సమయంలో, ఇదంతా కోవిడ్ సమయంలో ఇట్లాంటి జరుగుతూ వచ్చిన సిచ్యువేషన్స్ ఇవన్నీ. అప్పుడు ఉద్ధవ్ థాక్రే మెల్లగా అన్పాపులర్ అవుతూ వచ్చాడు. అందుకని మెల్లగా అతని మీద ప్రజాగ్రహం పెరిగిన తర్వాత ఆ గవర్నమెంట్ పడేశారు మోడీ గారు. అయితే ఆ స్ట్రగుల్లో కంగనా రనౌత్ కూడా ఒక మహత్వపూర్ణమైన పాత్ర పోషించింది. సుశాంత్ సింగ్ రాజ్పుట్ అటాక్ చేసినప్పుడు తనకి ఆయన చనిపోయిన కేసుకి అగెనెస్ట్గా మాట్లాడుతూ ఉన్న కంగనా రనౌత్ కానీ, తర్వాత అర్నబ్ గోస్వామి, మన టైమ్స్ నౌ యాంకర్, రిపబ్లిక్ టీవీ యాంకర్, ఆయన్ని కూడా దొంగ కేసులు పెట్టించి అరెస్ట్ చేయించాడు ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్, కాంగ్రెస్ వీళ్ళు ముగ్గురు అనుకోండి. సో దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేయించారు అర్నబ్ గోస్వామిని. అప్పుడు అర్నబ్ గోస్వామి కూడా సపోర్ట్గా నిలబడింది కంగనా రనౌత్. ఎంటైర్ బాలీవుడ్ మొత్తం ఎగనెస్ట్గా కంగనా రనౌత్కు ఉన్న సమయంలో కంగనా రనౌత్ ఒక సింగిల్ రాణిలాగా నిలబడింది. సో అందుకని చెప్పని ఇప్పుడు మండి కాన్స్టిట్యూషన్ నుంచి ఆమెని నిలబెడితే బీజేపీ, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ సుప్రియ షిర్నాటే ఆమె ఒక ఫేస్బుక్లో ఆమె గురించి ఎగనెస్ట్గా మండి మే కిత్నా బావ్ హై అని చెప్పని ఒక వ్యంగ్యంగా రాసింది. ఆమె యొక్క కొంచెం సెక్సీ లుకింగ్ ఫోటో ఒకటి పెట్టి, అంటే మండి అంటే అది కాన్స్టిట్యున్సీ పేరు మండి, కానీ వ్యంగ్యంగా ఏం చేసింది, మండిలో నీ ప్రైజ్ ఎంత, నీ భావం ఎంత అంటే, మండి అంటే మనం ఇది ఉంటుంది కదా, మన వ్యభిచారం చేసే మండి,
దానికి పోల్స్తూ నీ మండిలో నీ రేట్ ఎంత అని చెప్పని వ్యంగ్యంగా పెడితే ఫుల్ నెగిటివ్ అయిపోయి అందరికి బ్యాక్ చేయడం మొదలు అది నేను పెట్టలేదు, నా అకౌంట్ చాలా మంది దగ్గర ఉంది, వేరే వాళ్ళు ఎవరో పెట్టారు అని చెప్పి తప్పించుకుంటున్నారు. ఇది ఒక టూల్ కిట్ కాంగ్రెస్లో. మహువా మొయిత్రా బెంగాల్లో కూడా అట్లాగే ఆమె అకౌంట్లో నుంచి పార్లమెంట్ అకౌంట్లో నుంచి వేరే వాడికి ఏదో పెడితే అది నేను పెట్టలేదు, వేరే వాడికి ఇచ్చాను, నేను వేరే వాళ్ళు పెట్టారు, నాకు సంబంధం లేదు, నీ అకౌంట్ పాస్వర్డ్ ఎవరికంటే వాళ్ళకి ఇచ్చి ఏమంటే వాళ్ళు పెట్టుకోమని ఇచ్చిన తర్వాత నువ్వు పెట్టినట్టే కదా. ఇదొక తప్పించుకోవాలని ప్రయత్నం అనమాట. సో ఈ సుప్రియ శ్రీనాథ్ కూడా ఇదొక టూల్ కిట్. వీళ్ళందరూ ఇట్లాంటివన్నీ ఇలా చేయండి, ఇలా చేస్తే ఇలా చేయండి, ఇలా చేస్తే ఇలా చేయండి అని ముందే రెడీగా ఉంటారనమాట. ఫస్ట్ అటాక్ చేసేది, బద్నాం చేసేది. సో ఈ మండి కాన్స్టిట్యున్సీలో కంగనా రనౌత్ తనకి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అక్కడున్న రాజవంశంలో వాళ్ళు కూడా మేము ఒప్పుకోవట్లేదు, మాకు ఇవ్వాల్సింది ఆమెకి ఇచ్చామని చెప్పని గొడవ చేస్తున్నారంట. బట్ కంగనా రనౌత్ అసలు సూపర్ డూపర్ మెజారిటీతో గెలుస్తుంది. సో మోడీ గారు హిందుత్వం గురించి నిలబడే ప్రతి ఒక్కరికి ఎలా అవకాశాలు ఇస్తున్నారో మీరు చూస్తూ ఉన్నారు. పూర్వం ఎట్లా ఉండిందంటే, పూర్వం అంటే ఈ మోడీ గారు రాకముందు వరకు నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా నేను బీజేపీ పార్టీ సపోర్టు అని అన్నాను అనుకోండి, బీజేపీ పార్టీలో ఉంటే నీకేమొస్తుందా అనేవాడు. అదేంటి, ప్రజలకి సర్వీస్ చేయాలన్నా, దేశానికి సర్వీస్ చేయాలన్నా ఒక పార్టీలో జాయిన్ అవ్వాలంటే నా పర్సనల్ గెయిన్స్ కోసమే నేను పార్టీలో జాయిన్ కావాలా అని అడిగితే, అవును, ఏ లాభం లేకుండా ఊరికే వెళ్ళి నువ్వు ఎట్లా సర్వీస్ చేస్తావు అని అడుగుతున్నారు. అంటే దట్ ఈస్ ద మైండ్ సెట్. ఎంతసేపు నా గురించి ఏంటి అని ఆలోచించడం. బీజేపీ ఒక్కటి మాత్రమే దేశం గురించి. సో బీజేపీలో పార్టీ టికెట్ మీద నిలబడిన ప్రతి ఒక్క క్యాండిడేట్కి మీరు సపోర్ట్ చేయాలని చెప్పి ఆశిస్తూ మీకు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అంటే ఇది తెలుగు ప్రజలకే రీచ్ అవుతుంది, మనం తెలుగులో చేస్తున్నాం కాబట్టి. కానీ ఇది ఏంటంటే, ఈ యొక్క ప్రయత్నం ఏంటంటే, మోడీ గారు మన దేశం కోసం కొట్లాడే వాళ్ళకి ఏ విధంగా లిఫ్ట్ ఇస్తున్నారు ప్రోత్సహించడానికి కోసం నేను ఈ వీడియో చేశాను. జై హింద్.